హలో, ఏమైంది? పాస్పోర్ట్ దొరికిందా? దొరికింది కానీ తీసుకోవడమే లేటు. అదేంటే? అదంతా పెద్ద షాకింగ్ స్టోరీ. ఒక మాటలో చెప్తా, అర్థం చేసుకో. మనం ఎవడైతే హీరో అనుకున్నామో వాడే విలన్. ఆ కిట్టుగాడు ఉన్నాడు కదా. ఎవరు? మన కిట్టు బాబా. పాపం అబ్బాయి మంచి కుర్రాడు కదే. మంచోడు కాదు, పెద్ద దొంగ నా కొడుకు. వాడే నా పాస్పోర్ట్ దొబ్బేసింది. రోమ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? రూమ్ లో అందరు మంచోళ్లే, వీడొక్కడే వైజాగ్ నుంచి వచ్చాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టేయ్. రా కూర్చో. చూడు, చూసావా? ఆ నవ్వు నడక డిట్టో నీలాగా ఉంది కదా. నువ్వే పద్దు, అవునా కాదా? దాన్ని నాలో చూసేసుకుంటే ఎలా? దాన్ని దీని అంటావేంటి? రెస్పెక్ట్. అది కాదు కిట్టు సార్, పద్దు మేడం ని నాలో చూసేసుకుంటే ఎలా? నీకో విషయం తెలుసా? నేను వేరే వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. వద్దు ఎన్నోసార్లు ఆ రోమియో జూలియట్ ప్లేస్కి వెళ్దాం అనేది. తన కోసమే ఇక్కడికి వచ్చాను. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. వద్దు ఏ బతుకొచ్చిందా లేక నా పద్దుని నిన్ను పంపించిందా అని అనిపిస్తుంది. మరి అంత కన్వీనియంట్ గా మాట్లాడకండి సార్. పద్దు మేడం వేరు, నేను వేరు. వేరే. నీ ఫోటో మా ఇంటికి పంపించాను. మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ తెలుసా? వద్దు వాళ్ళ అమ్మ నాన్న అయితే నమ్మలేకపోతున్నారు. మా ఇంట్లో అందరూ నిన్ను వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు తెలుసా? మ్యాటర్ మరీ ఇంత సీరియస్ అని నాకు తెలియదు సార్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు అబ్జెక్షన్? నా బాయ్ ఫ్రెండ్, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. తన పేరు రాకేష్, న్యూయార్క్ లో ఉంటాడు. వెరీ రిచ్ గాయ్. తనకు బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయగలను? ఎన్నెల నుంచి నీలో ఎప్పుడు కలిసావాడిని? 8 months బ్యాక్. నన్ను అడగకుండా ఎందుకు కమిటయ్యో? కొన్నాళ్ళగొచ్చు కదా. సార్, మీది వైజాగ్, మాది న్యూయార్క్. మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటావు సార్ మేము? అస్సలు మీరు వేసే ప్రశ్నలకి ఏదైనా అర్థం ఉందా సార్? మీనింగ్ ఉందా? నువ్వు వాడితో లవ్ లో ఉన్నావా, డీప్ లవ్ లో ఉన్నావా? డీప్ లవ్ లో. ఎంత డీప్? ఈ డీప్ డెప్త్ నేను చెప్పలేను. ఇంకెవరిని ఒప్పుకోలేనంత డీప్. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు. నాకు నువ్వే కావాలి. నీ బాయ్ ఫ్రెండ్తో గొడవ పెట్టుకుంటావో, ఆడిని వదిలేస్తావో, లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసి ఆడిని చంపేస్తావో నాకు తెలియదు. మనం వైజాగ్ వెళ్తున్నాం. ఓకే. సమంత పెట్టి సర్దాయి, వైజాగ్ సముద్రంలో ఈదేద్దాం. పిచ్చి నా
కొడుకులుంటారని విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూశాను. విషయం ఏంటంటే వాళ్ళు పిచ్చినా కొడుకులని వాళ్ళకీ తెలియదు, చూసే వాళ్ళకి అర్థం కారు. నువ్వు నన్ను ఎలా ఫాలో అయ్యావో నేను నిన్ను అలాగే ఫాలో అయ్యాను. బాగా డెవలప్ అయ్యో. దా ఏంటి ఇలా వచ్చావు? కూర్చో. ఏం డిసైడ్ అయ్యో? ఎక్కువ ఆలోచించుకో, బట్టలు సర్దాయి.